జయంతి అంతిమ సంస్కారాలు జరిగిన తరువాత ఆమె చితి వద్ద ముగ్గురు బాధపడుతున్నప్పుడు వారు ముగ్గురు ఒకే అమ్మాయిని ప్రేమించామన్న సంగతి తెలుసుకుంటారు. ఒకే అమ్మాయి కోసం ముగ్గురు బాధపడుతుండడం వల్ల వారు తమ బాధను ఒకరితో మరొకరు పంచుకోలేకపోతారు. అందువల్ల దేవ జయంతి అస్థికలు, దయ బూడిద తీసుకోగా సత్య మాత్రం ఏమీ లేకుండానే ఉండిపోతాడు. ముగ్గురు బాధలో ఊరు వదిలేసి దేశ సంచారం చేస్తూ ఉంటారు. ముగ్గురు 3 చోట్ల జయంతి జ్ఞాపకాలతో బాధపడుతూ ఉంటారు. సత్య అలా తిరుగుతూ ఉండగా ఒక సాధువును కలుస్తాడు. సాధువుకు సపర్యలు చేసి సాధువు మెప్పు పొందుతాడు సత్య బాధ చూసిన సాధువు అతనికి ప్రాణదాన విద్య నేర్పిస్తాడు. ఆ విద్య నేర్చుకున్న సత్య ఎలాగైనా తన 2 మిత్రులను కలిసి జయంతిని తిరిగి బ్రతికించాలని అనుకుంటాడు. గురువుగారి వద్ద సెలవు తీసుకొని తన మిత్రులను వెతకడానికి బయలుదేరుతాడు సత్య. అతి కష్టం మీద తన 2 మిత్రులను వెతికి పట్టుకుంటాడు.